యానాంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్లైన్ లీక్ అయింది. దరియాల తిప్ప 3వ నెంబర్ దేవి సమీపంలోని గౌతమి గోదావరిలో సహజ వాయు లీక్ అయింది. గ్యాస్ లీక్ అయిన ప్రాంతంలో దుర్వాసన రావడంతో యానం పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు గోదావరిలో క్రూడ్ ఆయిల్ లీక్ అవడంతో మత్స్య సంపద కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. తరచూ ఇలాగే జరుగుతోందని, అయినా ఓఎన్జీసీ అధికారులు పట్టించుకోవట్లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఓఎన్జీసీ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, దరియాల తిప్ప సొసైటీ ల్యాండ్ ఏదైతే ఉందో దాని పక్కన పైప్ లైన్ అనేది వెళ్ళడం జరిగింది. దయచేసి ఒకసారి చూపించండి. ఇక్కడ పైప్ అనేది లీక్ అయింది. ఒకసారి చూసినట్లయితే మేము దగ్గరగా తీసుకెళ్తాం. అక్కడ పైప్ లీక్ అయింది. స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ నుంచి స్మెల్ కూడా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది, ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది చూడండి. ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. ఎంత ఫ్లోటింగ్ వస్తుందో చూడండి. లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది. దయచేసి దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు.